ట్రాక్ మీద అయిపోయింది ఖచ్చితంగా. ట్రైన్ పోతాంది, సెల్ఫ్ కావట్లేదు. ఆడుకోకే దండం పెడతా నీతో. మా అమ్మ అప్పటికే చెప్తూ ఉంది పోకురా దూరం, సెల్ఫ్ కావట్లేదు అని. రిస్కింగ్ మై గోప్రో ఫర్ దిస్ షాట్. అంజీ బాస్, మన బాస్ ఉన్నాడు పెద్ద విగ్రహంతో. బాస్ 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 సంజీ బాస్. యాక్చువల్ గా ఉగాదికి ముందు పడితే కరువు అంటారు, దరిద్రం అంటారు. మావాడు 2 జేబుల కంటైనర్లు కొన్నాడు. ఇందులో మనం ఎలాంటి సామాగ్రి పెట్టుకోవచ్చు. గుడ్ మార్నింగ్ డార్లింగ్, నమస్తే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయి టీ తాగేసా. పొద్దున్నే జస్ట్ ఇలా బయట మొత్తం పచ్చదనం ఏర్పడింది. నైట్ లైట్ గా వర్షం పడింది, దాంతో మొత్తం నీట్ గా అయిపోయింది. మొత్తం ఇంటి చుట్టూ ఉండే పూలన్నీ ఇచ్చుకున్నాయి, పచ్చదనంతో నిండిపోయింది. మొత్తం ఎటు చూసినా పూలతో నిండిపోయింది. ఎనీవే నౌ వి ఆర్ గోయింగ్. కార్ నేర్చుకుంటున్నా. కార్ వచ్చింది నిన్ననే. ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటే రాలేదు, ఇప్పుడు వచ్చింది ఫైనల్ గా. సో వెనకాల కనబడుతుందిగా మనకు, ఇదే మేలు. కొద్దిగా తొందరగా నేర్చుకోవచ్చు. అలా వెళ్ళి ఒక రైడ్ వెళ్దాం, వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే ఓకే ఓకే. ఆలంతా నొక్కులు పడి ఉంటుంది, బట్ కండిషన్ మాత్రం సూపర్ ఉంటుంది. బయట చూసేదానికి ఏమో ఇట్లా కనబడుతుంది తప్ప లోపల మాత్రం సూపర్. ఓకే సెల్లు కిందవనే అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫిట్ చేద్దాం. ఓకే డార్లింగ్స్, లైట్గా సన్ రైజ్ పడుతుంది. సో లెట్స్ గో. కీస్ అంత రాదు, నేర్చుకుంటున్నా ఇప్పుడే. సూపర్. అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది డార్లింగ్స్. సో జస్ట్ ఏ మినిట్. రివర్స్ కొద్దిగా జాగ్రత్తగా తీయాలి, మనకు అంతగా రాదు. రివర్స్ నేర్చుకుంటే ఇంకా కారు కంప్లీట్గా నేర్చుకునేట్టే. రివర్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో డన్. ఇక రోడ్లోకి వెళ్ళిపోదాం. అలా వెళ్ళి మాట్లాడుకుందాం. నైట్ అంతా ఫుల్ వర్షం పడింది, పెద్ద వర్షం అనుకునే. అంటే నైట్ ఇంట్లో అనుకున్నా కదా, రేకుల శబ్దము దడ 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 వడగళ్ళ వాన పడినట్టు వచ్చింది. బట్ మార్నింగ్ బయటకు వచ్చి చూస్తే అంత అనిపించలేదు, ఏదో చిన్న ఊరికే తుంపర పడినట్టు ఉంది. సో యాక్చువల్గా ఉగాదికి ముందు పడితే కరువు అంటారు, దరిద్రం అంటారు. చిన్న వర్షమే కదా, చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో. సో యాక్చువల్గా ఇన్ని రోజులు ఎందుకు తేలేదు నానంటే సెల్ఫ్ పని చేయలేదంట. సో దానికోసం వేరే చోట ఆగిపోయింటే అక్కడే పెట్టొచ్చాడంట. మళ్ళీ నిన్న తీసుకొని వచ్చాడు బ్యాటరీ వేయించుకొని. గాయస్ ప్లీజ్, మనకు అంతంత మాత్రాన ఇడు మనకు వచ్చేది అంతంత మాత్రాన రా అంటే వచ్చి దూరితే ఎట్లా బాబు. వావ్, నిజంగా రోడ్డు ఈ ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే వాన పడింది అన్న, క్లియర్గా తెలిసి హౌ ఇట్ గోస్. ఇంకా బాగా నేర్చుకోవాలంటే ఊరికే గేర్లు వేసి 5లో టాప్లో గేర్లు అయ్యే పోతే కాదు, స్లోగా గేర్లు చేంజ్ చేసేది రావట్లేదు. అదే దానికోసమే నేర్చుకోవాలి. జై శ్రీ ఆంజనేయం. వా, సన్ రైజ్ సంజీ బ్రో మీద అలా పడుతుంటే వెలిగిపోతున్నాడు పొద్దున్నే. ఓ ఇది దిస్ ఇస్ ఈ ప్రాబ్లమే మనకుంది. ఆ జరకలు వస్తుంది కదా, ఆ జరకలు మనం పోగొట్టుకోవాలి. అంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చిన తర్వాత, గేర్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు. అండ్ ఈరోజు వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. ఇంకోటి ఏంటంటే సినిమాకి వెళ్ళాలి. ఇంకా సినిమాకి వెళ్ళాలి లేదో చూడాలంటే ఫ్రెండ్ గాడు బండి కోసం పని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోరూమ్కి అయితే పోవాలి. దాని తర్వాత టైం ఉంటే టికెట్లు ఉంటే ధురేందర్ 2కి అయితే పోవాలి. ధురేందర్ 1 అయితే చూసినా, హిందీలో చూసా. బట్ ధురేందర్ 2 చూద్దాం తెలుగులో వచ్చిందో లేదో. నిన్న అయితే మోస్ట్ ఆఫ్ ద ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఉంటాయి నాకు తెలిసి, మా ఊర్లో అయితే టికెట్లు అయితే చూపిస్తున్నాయి తెలుగులో. చూద్దాం. సినిమా అయితే సూపర్ ఉందంట, చాలా అంటే రివ్యూస్ మాత్రం చాలా పాజిటివ్గా వచ్చినాయి. అమ్మ ట్రాక్ మీద అయిపోయింది ఖచ్చితంగా. ట్రాక్ మీద అయిపోయింది, సెల్ఫ్ కావట్లేదు. బాబాయ్ కమాన్ ప్లీజ్ ఆడుకోకే దండం పెడతా నీతో.
అయ్య బాబోయ్, మా అమ్మ అప్పటికే చెప్తూ ఉంది పోకురా దూరం సెల్ఫ్ కావట్లేదు అని. నేను ఇంటే కదా, ప్రస్తుతానికి అయితే ఏం రావట్లేదు. కమాన్ కమాన్ మో, రా 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 ప్లీజ్. అమ్మయ్య స్టార్ట్ అయిపోయింది. ఎట్లా ఒకటి ఈ ట్రాక్ నుంచి బయటపడాలి, రైల్వే ట్రాక్ చూసారా, ఆ స్పీడ్ బ్రేకర్లు దాటేది. అలాంటప్పుడు గేర్ డౌన్ చేసినప్పుడు పికప్ తీసుకోలేకోకుండా అదే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళిపోదాం, మళ్ళీ దూరం వెళ్ళొద్దు, ఇబ్బంది పడతాం. సో ఆంజనేయ స్వామి గుడి ఉంది, అంజీ బాస్ మన బాస్ ఉన్నాడు పెద్ద విగ్రహంతో. విల్ గో దేర్ అండ్ దాని తర్వాత రిటర్న్ అయిపోదాం. అంజీ బాస్ చూపిస్తా ఉండండి మీకు. విల్ షో. అంజీ బాస్ కనబడుతున్నాడో లేదు తెలియదు కానీ బాస్ 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 అంజీ బాస్ ఎలా ఉన్నాడు. గుడి కూడా చాలా పెద్దది, బట్ ఏం చేస్తాం జనాలు అంతగా ఉండరు డ్యూ టు సమ్ రీజన్స్ అనుకోండి. అంటే ఈ టెంపుల్ మొత్తాన్ని ఒకరే కట్టించినారు. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ ఎప్పటికీ ఒక్కరే కట్టియద్దంట, జనాలు దాతలు కంపల్సరీగా ఉంటేనే అదొక కంప్లీట్ టెంపుల్ లాగా ఉంటుంది. సో ఏం చేస్తాం, దానివల్ల ఇట్స్ ల్యాక్. వీ నీడ్ టు గో రిస్కింగ్ మై గోప్రో ఫర్ దిస్ షాట్. ఆచి తూచి అడిగేయాలి, పొరపాటు అయిందనుకో విల్ లూజ్ అవర్ గోప్రో. బాబాయ్ పక్కన రావని రా అయ్యా, నేను ఏదో చిన్నగా నేర్చుకుందామని వస్తుంటే మీరు పొయ్యి అని కొట్టుకుంటా. ఇంకా డార్లింగ్స్, ఛానల్ కోసం మనం ఇంకా కష్టపడాలి. సో కొన్ని ప్లాన్స్ అయితే వేస్తున్నా, అవన్నీ సక్సెస్ అయినాయి అనుకో మనము వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ బిగ్ ప్లాన్. ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అయితే విల్ దుమ్మిఫై. సో ఫ్యూ మంత్స్లో అర్థమైపోతుంది ఆ ప్లాన్ ఏంటో. రోజు ప్రతి వీడియోలో ఏదో ఒకటి చెప్తున్నా అనుకోకండి, రియల్లీ ఈసారి అయితే చేద్దాం అంటే నా ఛానల్ గ్రోత్ కోసం నేను జస్ట్ వీడియోస్ చేయడమే కాకోకుండా ఏదో ఒకటి మీకు కూడా ఇవ్వాలి అని ఉంది. విల్ సీ హౌ ఇట్ గోస్. సన్ కిస్సింగ్ మాత్రం హైలైటా. ట్రైన్ పోతుంది కనబడతా చూడండి, ఇంజన్ పోతుంది. ఎటో ఆ ఇంజన్ అటు రావాలి. ఇంజన్ ఏంది వెనకల అది కంటైనర్లో తీసుకోబోయే దానికి ఖాళీ ట్రాకర్ పోతుంది. అయినా గేట్ ఎత్తారులే ఒకవేళ ట్రైన్ వచ్చేట్టుకంటే. సో నో ప్రాబ్లం, గేట్ వేయకోకుంటేనే ప్రాబ్లం. డార్లింగ్స్, మా ఫ్రెండ్ గారు బైక్ కొందాం అనుకుంటే అడిగేకి వచ్చినాం బజాజ్ షోరూమ్కి. విల్ గో లోపలికి పోదాం. బండి మోడల్ అయితే ఒకటే ఉందంట, మనకు వేరేది కాలేదు. సో ఇదే మోడల్. మొత్తం దుమ్మంతా పడి నలిగిపోయింది, దుమ్ములో పెట్టినట్టున్నారు మొత్తం. విల్ గో. ఈ పక్క మాత్రం మంచి డిస్ప్లేతో పెట్టినారు. కొటేషన్ రాపిద్దాం, ఎంత పడుతుందో చూద్దాం. కొటేషన్ రాపించిన తర్వాత ప్రైస్ చూస్తే షాక్ అయిపోయాను. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది వేరే షోరూమ్కి ఈ షోరూమ్కి. ప్రైసెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు అండ్ డీటెయిలింగ్ కూడా మొత్తం ఏం లేదు. సో ఇక మా ఫ్రెండ్ గారు ఏదో ఒకటి డిసైడ్ అయిపోతాను అని చెప్పాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత డిమార్ట్కి అయితే వచ్చేసాం. ఇక డిమార్ట్లోకి వెళ్ళి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఆ ట్రాలీ తీసుకొని పిల్లోల మాదిరి ఎక్కి దొబ్బుకొని ఆడుకుంటున్నారు చూడండి ఇద్దరు. అతి నాకు పిల్లోల మాదిరి కూర్చొని తిరుగుతారు కదరా మీరు. చూపిరా కడ్రాయిలు కొన్నాడు మావాడు, 2 జేబుల కడ్రాయిలు కొన్నాడు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. పెడతా ఉండు చూడండి, ఇందులో మనం ఎలాంటి సామాగ్రి అయినా పెట్టుకోవచ్చు, కేక్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మీకు ఎవరికి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ ద వీడియో డార్లింగ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బోయ్.